హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖైరునిసా వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. మీరు లైక్ ఇవ్వడం ద్వారా మన ఛానల్ ఇంకొంత మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే లైక్ ఇవ్వండి. అందరూ చాలా బాగా చూస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నేను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఐస్ లెహం కుదరాబాద్ అనమాట. మటన్ వెజిటేబుల్స్ వేస్ట్ చేస్తున్నాను. ఏమేమి వేస్ట్ చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అది ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా కోయిట్కి వచ్చే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది తినాలనిపిస్తూ ఉంటుంది కదా. ఏం లేదండి, వాళ్ళ ఫుడ్లో సేమ్ యాస్టీస్ అలాగే చేసుకొని మనము స్పైసీ తింటాం, కారం తింటాం, మసాలాలు ఎక్కువ వేసుకోవాలి. వీళ్ళు మసాలాలు తక్కువ వేసుకుంటారు, మనకి ఎక్కువ కారం యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఎక్స్ట్రా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు వీళ్ళు, కానీ కొద్దిగా. మొత్తం లైట్ ఫుడ్ అండి. లైట్ ఫుడ్ ఇష్టపడే వాళ్ళు, కారం ఇష్టపడిన వాళ్ళు ఈ ఫుడ్ చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మైసూర్ దాల్ పులావ్ అంటారు కదా, మైసూర్ దాల్ పులావ్. ఇంకా మన ఇండియా స్టైల్లో చెప్పాలంటే మైసూర్ దాల్ పులావ్ అనమాట. ఇంకా అందులో నేను ఏమేమి వేస్తున్నాను అనేది చూపిస్తాను, చూసేయండి. దానికి కావాల్సిన పదార్థాలు కనిపిస్తున్నాయా? ఇది వచ్చేసి ఆనియన్, ఇది వచ్చేసి క్యాప్సికమ్ అనమాట. ఎండు నిమ్మకాయలు కంపల్సరీగా వేయాలి. ఇవి ఎండు నిమ్మకాయలు, యమనీకాయలు అనమాట. ఇవి సోలార్లో డ్రై చేస్తారండి వీళ్ళు. వీళ్ళ ఫుడ్లో, ప్రతి ఒక్క ఫుడ్లో ఈ ఎండు నిమ్మకాయ అనేది కంపల్సరీగా యూజ్ చేస్తారు. ఇంకా తెల్లగడ్డ అయితే ఒక్క ముక్క దంచి పెట్టుకున్నాను, ఓన్లీ తెల్లగడ్డ మాత్రమే. ఇంకా బీన్స్ కాయలు, బీన్స్ ఉంటే ఇంకా మీ క్యారెట్, ఇంకా వెజిటేబుల్స్ మీకు ఏం కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి వేస్తున్నాను. ఇంకా మటన్ అనమాట, మెయిన్ మటన్ వేస్తున్నాం కాబట్టి మటన్ అయితే ఉప్పు, పసుపు, చెక్క, లవంగాలు అన్నీ వేసి ఉడికించి పెట్టుకున్నాను కుక్కర్లో. పెద్ద పెద్ద పీసులు అనమాట, ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చూసేయండి, టమాటో తురుముకున్నాను, క్యారెట్ కూడా తురుముకున్నాను. టమాటో ఎందుకు తురుముకున్నాను, మిక్సీ ఎందుకు పట్టలేదంటే దేని టేస్ట్ దానికి కట్టింగ్లో కూడా టేస్ట్ మారుతుందండి. ఆనియన్ కానీ వెజిటేబుల్స్ కానీ కట్టింగ్ చేసే విధానంలో కూడా ఉంటుంది. నిజం అండి, మీరు గమనించండి. కావాలంటే వంట చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా. టమాటో ప్యూరీ అనేది ఇప్పుడు మనము మిక్సీకి వేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది. కానీ ఇట్లా తురుముకొని రైస్ లేక అంతా ఇలా కట్ చేసన్నా వేసుకోవాలి, ఇలా తురుముకొని ప్యూరీ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, చూసేదానికి కూడా బాగుంటుందండి. మిక్సీ పట్టేస్తే ఏమవుతుందంటే మనకు ఎక్కువ వాటర్ యూజ్ చేయని చోట వాటర్ అయిపోతుంది. సో టమాటో ఇలా చేసుకోవాలి. ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఇంకా మెయిన్ మైసూర్ దాల్. ఇవి వచ్చేసి మైసూర్ దాల్ అనమాట. నేను ఉడికించి ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. మరీ మెత్తగా కాకుండా ఉడికించి పెట్టుకున్నాను. మీరు కావాలంటే అప్పటికప్పటికైనా చేసుకోవచ్చు. మైసూర్ దాల్ అనమాట ఇవి. ఇంకా ఇందులో కావాల్సిన మసాలాలు చూపిస్తాను చూడండి. పసుపు, ధనియాల పొడి, మిక్స్డ్ మసాలా, లెమన్ పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఇది వచ్చేసి పాప్రికా పౌడర్ అనమాట. ఇవి వచ్చేసి మాజీ ఇవి టేస్ట్ ప్రతి ఒక్క వంటలో వేస్తారు, టేస్ట్ కోసం. వెజిటేబుల్ అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా రైస్ కూడా కడిగి నానబెట్టుకున్నాను. రైస్ ఎప్పుడైనా కానీ మనము కడిగి 1 అవర్ నానబెట్టుకోవాలండి. రైస్ బాస్మతి రైస్ కానీ ఏ రైస్ అయినా కానీ కొద్దిగా సాల్ట్ వేసి కల్లుప్పు వేసి నానబెట్టుకున్నామంటే రైస్ చాలా బాగా వస్తుంది. ఎంత బాగా వస్తుందంటే మీరు ట్రై చేయండి. అప్పుడప్పుడు కడిగి చేసిన రైస్ ఎలాగుంటుంది, నానబెట్టి చేసిన రైస్ ఎలాగుంటుంది అని చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుంది, డిఫరెంట్ అర్థమైపోతుంది మీకు. ఓకేనా? ఎలా చేయాలి అనేది చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే చెరవ పెట్టుకుని ఆయిల్ వేసి ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత బీన్స్, క్యాప్సికము, మనం తెల్లగడ్డ దంచి పెట్టుకున్నాం కదా అది కూడా వేసి ఎండు నిమ్మకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అవ్వాలన్నమాట. పచ్చివాసన అనేది పోవాలి మనకి. పచ్చివాసన పోతే మనకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. తర్వాత వచ్చేసి తురుము పెట్టుకున్న క్యారెట్, తురుము పెట్టుకున్న టమాటో ప్యూరీ, ఇది కూడా వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం చూపించాం కదా ఫస్ట్ మసాలాలు, అవన్నీ మసాలాలు మొత్తం అన్నీ వేసి మొత్తం అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మటన్ కూడా వేయాలి. మటన్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము నానబెట్టి పెట్టుకున్న రైస్ను కూడా వేసి అంతా సర్వ్ చేసుకొని పైన మనము వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మైసూర్ దాల్ కూడా వేసాను. మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ మైసూర్ దాల్ కూడా వేసాను. మొత్తం రైస్ ఇప్పుడు బేడలు అయితే వేసాను. మైసూర్ దాల్ అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి.
అంతా మిక్స్ చేసుకొని మనము వేసర అనేది వేసుకోవాలన్నమాట. రైస్ అయితే విరగకుండా కలుపుకోవాలి జాగ్రత్తగా. ఇందులో నేను ఇప్పుడు ఉప్పు వేస్తాను. 2 మ్యాజీ వేసాను కదా, ఇప్పుడు సరిపడా ఉప్పు వేయాలి. ఉప్పు చూసుకొని వేసుకోవాలి, లేదంటే ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అందులో ఉప్పు ఉంటుంది మాజీలో, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము మటన్ ఉడికించి పెట్టుకున్నాం కదా వాటరు, అది యాడ్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా హాట్ వాటర్ కూడా వేస్తున్నాను, అది కొద్దిగానే ఉంది వాటర్. ఇంకా కొద్దిగా హాట్ వాటర్ వేసి నేను అందాజుగా వేస్తాను. మీరు కావాలంటే 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే అందాజుగా ఇట్లా గట్టి పెట్టుకొని చూసుకుంటే నాకు తెలిసిపోతుంది. నేను అందాజుగా చేసుకుంటాను వంట. చూడండి, ఇట్లా ఇట్లా పెడితే మనకు మిడిల్కి హోల్ ఉంటుంది కదా, మిడిల్ వరకు టచ్ అవ్వాలి, అంతే. వాటర్ సరిపోతుంది అన్నమాట. మొత్తం అయితే ఇలా మిక్స్ చేసుకొని వాటర్ వేసాక చూడండి ఎంత రైస్ ఎంత ఉడికిపోయింది కదా. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోవాలి, మరీ ఎక్కువ కలపకూడదు. రైస్ని ఎక్కువ కలిపామంటే రైస్ అనేది విరిగిపోతుందండి, రైస్ ముక్కలు ముక్కలుగా అయిపోతుంది, బాగా కనిపించదు అనమాట చూడటానికి. చూసేయండి, రైస్ అయితే మళ్ళీ సిమ్లో పెట్టేశాను. రైస్ చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా, ఎమ్మీగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.